తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వరుస దొంగతనాలతో పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న దొంగలు. నిన్న కాక మొన్న దానమ్మ తల్లి గుడి వెనుక వీధిలో చోరీ కేసును ఛేదించిన పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు. ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా, ఎంతమంది పోలీసులు నిఘా వేస్తున్నా చాకచక్యంగా వ్యవహరిస్తున్న దొంగలు. వీటిని అధిగమించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్న షరామామూలుగానే దొంగతనాలు. ఇంటికి తాళం వేసి బయటకు వెళుతున్నప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు ఎంత మొత్తుకున్నా పట్టించుకోని ప్రజలు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న రీతిలో దొంగతనం జరిగాక లబోదిబోమంటున్న బాధితులు. ఈ వరుస దొంగతనాలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని విద్యానగర్లో తాళం వేసిన ఇంట్లో చోరీ. విద్యానగర్లోని ప్రముఖ సిద్ధాంతి పొన్నావాసు గృహమునందు చోరీకి పాల్పడ్డ దొంగలు 10 తులాల వెండి మొలతాడు అపహరణ. విలువైన వస్తువులు ఇంటిలో లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న బాధితులు. మన నిర్లక్ష్యమే మనకు ప్రమాదం, తస్మాత్ జాగ్రత్త. ఇదే క్రమంలో గత రాత్రి నిడదవోలు పాటిమేద సెంటర్లోని శ్రీదేవి ఫోటో స్టూడియో తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డ గుర్తు తెలియని దొంగలు. 50,000 రూపాయల ఫోటో కెమెరా, 1,50,000 రూపాయల వీడియో కెమెరా, శాంసంగ్ సెల్ ఫోన్, 2 ఎప్సాన్ ప్రింటర్లు, 10,000 రూపాయల నగదు అపహరణ. శ్రీదేవి స్టూడియోలో సీసీ కెమెరాకు చిక్కిన గుర్తు తెలియని దొంగలు. సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్న నిడదవోలు పోలీసులు. అదే రాత్రి ఉమెన్స్ కాలేజీ రోడ్లో మనీ క్లిక్స్ ఫోటో స్టూడియో నందు 2,65,000 రూపాయల విలువ గల 2 కంప్యూటర్లు, 32,000 రూపాయల విలువ గల 2 ప్రింటర్లు, 85,000 రూపాయల విలువ గల ఓ ఫోటో కెమెరాను దొంగిలించిన దొంగలు. నిడదవోలు పోలీసులను ఆశ్రయించిన బాధితులు, దర్యాప్తు చేస్తున్న నిడదవోలు పట్టణ పోలీసులు. ఇదే తరహాలో గోపాలపురం మండలం దేవరపల్లి ఆర్కే స్టూడియోలో 2 ఫోటో కెమెరాలు, 1 వీడియో కెమెరా, 1 ల్యాప్టాప్, 2 హార్డ్ డిస్కులు చోరీ. తస్మాత్ జాగ్రత్త, ఆదమరిస్తే అంతే సంగతులు. పోలీసు వారికి సహకరించండి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి. మీరు ప్రశాంతంగా పడుకోవాలి అనుకుంటే ఈరోజే మేల్కోండి. చూస్తూనే ఉండండి మీ న్యూస్ హంట్ నిడదవోలు. Thank you.